హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇవాళ అన్నీ ఆరోగ్యకరమైనవి, చాలా చాలా ఆరోగ్యకరమైనవి. పొద్దున్న నేను ఆనియన్ మసాలా రైస్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలకి బాక్స్లో ఇచ్చి పంపించాను. ఆనియన్ మసాలా రైస్, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అందులో. అంటే గరం మసాలా కానీ, చోలే మసాలా కానీ, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అన్నీ వేసింది ఆ మసాలా. నేను ఆల్రెడీ నేను పంపించాను. చూడకపోతే ఎవరైనా చూసుకోండి ప్లీజ్. చాలా చాలా బాగా వచ్చింది. అలాగే పచ్చిపులుసు చేశాను. పచ్చిపులుసు అయితే సూపర్. కానీ నేను ఎప్పుడు వేయించి చేస్తాను పచ్చిపులుసుని. అంటే ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ వేయించేసి చక్కగా అందులో కరివేపాకు అన్నీ వేసేసి ఇంగు పోపు వేసేసి కొన్ని ధనియాల పొడి, జీలకర్ర పొడి అదంతా వేస్తాను. కానీ ఇవాళ మాత్రం అస్సలు టైం లేదు, నాకు అర్జెంట్ అని చెప్పారు. తొందరగా వచ్చేస్తానని చెప్పారు. తొందరగా వచ్చేస్తానని చెప్తే నేను తొందరగా చేసేసాను. సో అందరికీ తొందరగా చేసిన ములాంచి నేను అన్ని పచ్చి ఉల్లిపాయలు, పచ్చి చింతపండు రసం తీసి పెట్టుకుని, సో దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను షార్ట్ వీడియోనే, తప్పకుండా చూసుకోండి. పచ్చి ఉల్లిపాయలతో పచ్చిమిరకాయలతో చేశాను. బట్ రోస్టెడ్ జీలకర్ర, ధనియాలు, మిరియాల పొడి, నా దగ్గర మిరియాలు లేకపోతే మిరియాల పొడి వేసేసి రోస్ట్ చేసేసిన పౌడర్ని గ్రైండ్ చేసేసి వేసాను. అదొక్కటే. తర్వాత పోపు పెట్టేశాను. సూపర్ వచ్చింది. ఇది ఎందుకంటే ఇలా మనం ఎప్పుడైనా సరే పప్పుల పొడి, కంది పొడి ఇలాంటివి చేసుకుంటాం కదా, కంది పచ్చడి చేసుకుంటాం, ముద్దపప్పు చేసుకుంటాం కదా, అలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ 2 ముద్దలు ఇలాగే తినేసేయాలి. తినేసాక అప్పుడు ఈ పచ్చిపులుసుని ఇందులో ఇలా వేసేసుకుని ఇలా కలుపుకుని తింటే ఒక్క స్వర్గం ఎక్కడో ఉండదు. ఈ కందిపొడి ఈ పచ్చిపులుసులోనే ఉంటుందన్నమాట. సో అది చేసేసాను అనమాట, అందుకనమాట. సో వీటి కాంబినేషన్ అనమాట కందిపొడి ప్లస్ పచ్చిపులుసు. అయిపోయిందా? ఇది ఆరోగ్యకరమైనది. ఏంటి అంటే బీరపొట్టు కూర. బీరపొట్టుని అస్సలు నేను పడేయను. సో బీరపొట్టు, మెంతులు వేసేసి నేను కూర చేశాను. దీని వీడియో కూడా నేను పంపిస్తున్నాను, తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే నేను ఈ షార్ట్ వీడియోలో మొత్తం అంతా చెప్పలేకపోతాను. అస్సలు చాలా తక్కువ టైం దొరుకుతుంది. అందులో ఇదంతా చెప్పడానికి కుదరదండి, అందుకని చెప్తున్నాను. చాలా షార్ట్ వీడియో, ఇది కూడా 3 మినిట్ షార్ట్ వీడియోలోనే పంపిస్తున్నాను. చాలా చాలా బాగా వస్తుంది. చక్కగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని, ఇంగు పోపెట్టుకుని, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకుని, మెంతులు ఎలాగో మనం ఉడకబెట్టేసుకుంటాం, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చేదు వస్తుంది నేను అనుకుంటారేమో, అస్సలు చేదు రాదు. చాలా షుగర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, గట్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరికీ ఒక వరం. చాలా చాలా అడ్వాంటేజ్, ఒక గిఫ్ట్ అని చెప్పుకోండి, అందుకని చెప్తున్నాను. బీరపొట్టు చేసుకుంటే మాత్రం ఈ మాట పచ్చడి చేసుకోకుండా ఇలా చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది మా మమ్మీ రెసిపీ. మా అమ్మగారు చేసుకుంటూ ఉండేవారు, మేము కూడా తినేస్తూ ఉండేవాళ్ళం. సో అందుకని చేశాను, మీకు కూడా చూపించాను. సో తప్పకుండా మీరు అందరూ చేసుకోండి. ఇది మాత్రం వదిలిపెట్టద్దు. బీరకాయలు కొంటే మాత్రం ఈ రెసిపీ చేసుకోండి. చాలా షార్ట్ వీడియోలు పంపించాను కాబట్టి చూసుకోండి, చేసుకోండి. ఇవన్నీ చాలా చాలా మంచి రెసిపీస్. పచ్చిపులుసు అదిరిపోయింది, కందిపొడి ఎలాగో అదిరిపోతుంది. ఇది కూడా చాలా చాలా బాగా వచ్చిందిట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. వ్యూస్ పెంచండి, అలాగే నాకు సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఈ బీర పొట్టుని మాత్రం ఇలాగే చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మెంతులు వేసి. బాయ్ అండి.